హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడుగుతున్నారండి. అక్క, ఇప్పుడు బంగారం ధర బాగా పెరుగుతోంది కదా! మరి సేవింగ్స్ చేసి పెట్టిన కాయిన్స్ ఇప్పుడు సేల్ చేయమంటారా అని కొంతమంది అడిగారు. ఇంకొంతమందొచ్చి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది కదా! ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చునా? లేదంటే ఏదైనా లాభమా? లేదా నష్టమా? అని చెప్పి అడిగారండి. సో, ప్రెజెంట్ గోల్డ్ ప్రైస్ ఈ వీడియోలో నేను అప్డేట్ చేస్తానండి. సో, దీంతో పాటు ఇప్పుడు మనకి కాయిన్స్ అనేది ఎప్పుడు సేల్ చేయాలి? యాక్చువల్లీ మనకి మన ప్రాఫిట్ కోసమే కదండీ కాయిన్స్ కొంటూ ఉంటాము. అంటే ఫ్యూచర్ కోసము లేదా మంచిగా ఇన్వెస్ట్ చేసుకొని వాటి నుంచి ప్రాఫిట్ పొందాలి అనే ఒక ఉద్దేశంతోనే మనము కాయిన్స్ కొంటున్నాం. దట్ టూ మనకి జ్యువెలరీ తీసుకుంటే మనకి వేస్టేజు, జీఎస్టీ అనేది ఎక్కువ పడుతుంది. జ్యువెలరీతో కంపేర్ చేసినప్పుడు కాయిన్సే ఎందుకు బెస్ట్ అంటే మనకి విఏ తక్కువగా ఉంటుంది. అంటే డైయింగ్ చార్జెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్‌గా మనకి గోల్డ్ ప్రైస్ తర్వాత డైయింగ్ చార్జెస్ యాడ్ చేసుకొని దాని మీద జీఎస్టీ యాడ్ చేసుకున్నా కూడా కొంచెం మనకి గోల్డ్ ప్రైస్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎక్కువగా మనం సేవింగ్స్ చేయడానికి తక్కువగా తీస్తారు కాబట్టి కాయిన్స్‌కి మనం కాయిన్స్ కానీ, బిస్కెట్ కానీ, లేదా చిన్న చిన్న రాడ్ కానీ, ముక్కలు అలాంటివి తీసుకోమని చెప్తున్నాం కదా! సో, మనం ఎప్పుడు కొనాలి, ఎప్పుడు సేల్ చేస్తే మనకు ప్రాఫిట్ ఉంటుందనేది ఈ వీడియోలో చూద్దామండి. సో, ఇప్పుడు చాలా కాలంగా అంటే మీరొక 2 ఏళ్లకు ముందు, 3 ఏళ్లకు ముందు, 5 ఏళ్లకు ముందు గనక కాయిన్స్ సేవింగ్స్ చేసుంటే, ఇప్పుడు సేల్ చేయాలి అనుకుంటే, ఇన్ కేస్ మీకిప్పుడు ఎమర్జెన్సీ ఉంది. అంటే ఏదైనా నీడ్ ఉంది. ఖచ్చితంగా సేల్ చేయాలి. అవసరం వచ్చింది. ఇంకా ఈ కాయిన్స్‌ని మనం సేల్ చేయాల్సిందే తప్పట్లేదు అన్న సిట్యుయేషన్‌లో మాత్రమే సేల్ చేయండి. అది కూడా మీరు ఒక 5 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, 4 ఇయర్స్ ముందయితే మీకు కొంచెం బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఇంకొకటి చిన్న చిన్న విషయానికి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక 1 ఇయరో, 6 మంత్స్ ముందో లేదా 3 మంత్స్ ముందో కాయిన్స్ కొని, ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు అవసరం అంటే ఏదైనా మీరు ఇంకేదైనా ప్లానింగ్ వేసుకొని జ్యువెలరీ తీసుకోవాలి అనుకోని చెప్పి కాయిన్ మార్చాలి అనుకుంటే మాత్రము మనకి లాసే. అంటే మనం కొన్నదే రీసెంట్‌గా అంటే గోల్డ్ ప్రైస్ అనేది ఇప్పుడు 8,000 దాటేసింది కదండీ! కాబట్టి ఒక 6 నెలల ముందంటే కూడా 7,900, 7,700 ఇట్లనే ఉండింది కదా! కాబట్టి కాయిన్ అనేది ఎమర్జెన్సీ అయితే మాత్రమే సేల్ చేయండి. నా వీడియోస్‌లో నేను చాలా వరకు చెప్పింది కాయిన్స్ అనేది ఫ్యూచర్ పర్పస్‌గా లేదా ఒక 5 ఏళ్ల తర్వాతనో మనం ఏదైనా ఒక అసెట్ కొనడానికి మాత్రమే కదా! కాయిన్స్ అనేది సేవింగ్ చేసుకున్నాము. సో, అది మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ కాయిన్స్ సేల్ చేయడం కన్నా కూడా ప్లెడ్జ్ పెట్టుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే మనకి కాయిన్స్ సేల్ చేస్తే రీసెంట్‌గా కొన్నవే అనుకోండి కాయిన్స్, వాటిని మీరు ప్లెడ్జ్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్‌లో కాయిన్స్ కూడా అలో చేస్తున్నారు. బట్ నేను అదైతే అప్డేట్ చేయాలనుకున్నాను కానీ నాకు వీలు పడట్లేదండి. ఎక్కడ ఏ బ్యాంక్స్‌లో కాయిన్స్ ప్లెడ్జ్ పెట్టుకుంటున్నారనేది నాకు కొంచెం టైం పడుతుంది. అన్ని బ్యాంక్స్‌కి నేను వెళ్ళాలి. అన్ని దగ్గరలో నేను కనుక్కొని చేయాలి కాబట్టి ఆ వీడియో అనేది నేను చేస్తాను. బట్ కొంత టైం పడుతుంది. కానీ కొన్ని బ్యాంక్స్‌లో అలో చేస్తున్నారు. బిస్కెట్‌లు కానీ, కాయిన్స్ కానీ అలో చేస్తున్నారు. అలాంటి దగ్గర మీకు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ప్లెడ్జ్ పెట్టుకోండి. సో, ఈ ఆప్షన్ అనేది నన్నడిగితే ఇది బెస్ట్ అండి. సో, ఇకపోతే ఈరోజు గోల్డ్ ప్రైస్ చూద్దామండి. ఈరోజు 22 క్యారెట్ అయితే రూ. 8,230 మళ్ళీ గోల్డ్ ప్రైస్ పెరిగింది. సో, అంటే కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చి ఎక్కువగా అంటే 50, 100, 80, 60, 40 ఇట్లా పెరుగుతూ వచ్చింది కదా! సో, ఇప్పుడైతే కొంచెం ఫిగర్ అనేది పెరిగిందండి. నెక్స్ట్ 24 క్యారెట్ వచ్చి 8,978 ఉంది. సిల్వర్ కూడా పెరిగింది. రూ. 112 పర్ గ్రామ్ అయితే ఉంది. సో, ఎందుకు నేను కాయిన్స్ సేల్ చేస్తే లాస్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి గోల్డ్ ప్రైస్ 2020 మార్చ్ తీసుకుందాం. అంటే ఈరోజు 25 మార్చ్ కదండీ! సో, మనకి 2025 మార్చ్ అంటే 5 ఏళ్లకు ముందంటే 2020 మార్చ్‌లో మనకి గోల్డ్ ప్రైస్ 4,200, 4,300, 4,200 చిల్లర ఇట్లా ఉండిందనమాట. సో, అదే ఇప్పుడు ఈరోజు గోల్డ్ ప్రైస్ 8,230కి చేరుకుంది. సో, ఈ మొత్తం మనకి 5 ఏళ్లలో 4,000 ఒక గ్రామ్ మీద 4,000 వరకు పెరిగింది. సో, ఇదే విధంగా మీరు ఒక 4 ఏళ్ల ముందో, 5 ఏళ్ల ముందో కొన్న గోల్డ్ కాయిన్స్ అయితే మీకు గ్రామ్ మీద రూ. 4,000 మీకు ప్రాఫిట్ ఉంటుంది. సో, మీరు ఇంట్ల ముందుగా కొన్న వాళ్ళైతే గనక సేల్ చేసినా కూడా కొంత ప్రాఫిట్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. బట్ రీసెంట్‌గా ఉన్నవాళ్ళు అంటే కొన్నవాళ్ళు సేల్ చేస్తే మాత్రం పెద్దగా ప్రాఫిట్ అయితే ఉండదు.
నెక్స్ట్ మనం కాయిన్స్ అనేది ఎందుకండి చెప్పాను కదా ఇందాక. సో, ఫ్యూచర్ పర్పస్‌గా ఒక అసెట్ కొనాలి. కాయిన్స్ కొనడానికి ఒక రీజన్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా. ఏదో మనకు అవసరమైనప్పుడు చిన్న చిన్న వాటికి అమ్మేయడం లాగా కాకుండా, మీ టార్గెట్ అనేది కొంచెం పెద్దదిగా పెట్టుకోండి. ఎట్లా మనం కాయిన్స్ అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా, సేవింగ్స్‌గా కాకుండా అంటే చిన్న చిన్న ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ, సేవింగ్స్ చేసుకుంటూ మనం కాయిన్స్ కొంటాం కదా! వాటిని ఒక అసెట్ కోసం ఉపయోగించాలి అని చెప్పి మీకు మీరుగా ఒక ఎయిమో, టార్గెటో పెట్టుకోండి. అంటే ఉదాహరణకి ఏదైనా అసెట్ కొంటున్నాం అంటే ఒక ప్లాట్ కొంటున్నామో, లేదా ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కావాలి, లేదా ఒక ల్యాండ్ పొలం కొనాలి, లేదా హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి మనకి కావాలి అనుకున్నప్పుడు ఇట్లా మేజర్‌గా ఉన్న వాటికి మీరు సేల్ చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది. బట్ చిన్న చిన్న వాటికి మీకేదైనా బయట ఏదైనా లోన్ ఉంది అది క్లియర్ చేసుకోవడానికి అమ్మేస్తాననో అట్లా వాటికంతా యూజ్ చేయకండి దయచేసి. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. పిల్లలకేదైనా హైయర్ ఎడ్యుకేషన్. సో, మనకి పర్పస్ అనేది పెద్దదిగా ఉండాలండి. అలాంటప్పుడు మనకి ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న వాటికంతా కూడా మనం టక్కున వెళ్లి మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ సేల్ చేసేసామంటే, సో, మనకి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌గా తీసుకున్నాం కాబట్టి దానికి వాల్యూ లేకుండా పోతుంది. అంటే మనకి ప్రాఫిట్ రావాలి, గెయిన్ చూడాలి, మనకి వడ్డీకి వడ్డీ అంటే పాసివ్ ఇన్‌కమ్ అనుకుంటున్నాం గదా! అంటే వడ్డీకి వడ్డీ అంటే ఇప్పుడు చూడండి 5 ఏళ్ల ముందు కొన్న కాయిన్ మీద గ్రామ్‌కి 4,000 అంటే మీ దగ్గర 10,000 ఉన్నా కూడా 40,000 పెరిగినట్టే. అంతే కదండీ! సో, అట్లా మనం సేవింగ్ చేసిన దానికి, ఇన్వెస్ట్ చేసిన దానికి దాని నుంచి మనం లాభం పొందాలి. మనం ఎలాగా కష్టపడకపోయినా సేవింగ్స్ చేసి పెట్టడం వల్ల కాయిన్స్ ఇంట్లో బీరువాలో ఉన్న, లాకర్‌లో ఉన్న దాని మీద పెరిగిన వాల్యూ మనకు లాభమనమాట. సో, అదొకటి గుర్తుంచుకోండి. ఇలాంటి ఒక పర్పస్‌కి మాత్రమే మీరు యూజ్ చేయండి. నెక్స్ట్ కాయిన్స్ ఎప్పుడు కొనొచ్చా? అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అయితే ఈ మధ్య కాలంలో అయితే 8,230 వరకు ఎళ్ళలేదండి. 8,100, 8,090, 8,120 వరకు ఎళ్ళింది కానీ, ఒక్కసారిగా 8,230 అంటే ఇప్పుడు పెరిగింది. సో, ఓవరాల్‌గా ఈ మధ్య కాలంలో ఇంత ప్రైస్‌కి మనం చూడలేదనమాట. సో, మనకేమంటే మీకు ఎప్పుడు కొనాలి అనే వాళ్ళకి నేను పాత వీడియోస్‌లో కూడా చెప్పున్నానండి రీసెంట్‌గా కూడా. ఎవరికి వాళ్ళు యావరేజ్ ప్రైస్ అనేది కాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక 8,000 వస్తే నేను కొంటాను. లేదా 7,900 వస్తే కొంటాను. లేదా 7,800 లేదా 8,100 ఇట్లా ఒక ఫిగర్ అనుకోండి. అంటే ఇంతకొస్తే నేను కొంటాను అన్నప్పుడు మీకు సాటిస్ఫైడ్ ఆ ఫిగర్ మీకు సాటిస్ఫైడ్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొనుక్కోండి. అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎందుకంటే ఈరోజు 2,230 ఉంది. రేపు పెరగొచ్చు, తగ్గొచ్చు. మనం ముందుగా ఎస్టిమేషన్ అయితే వేయలేం కదండీ! ఎవ్వరు కూడా గోల్డ్‌కి సంబంధించి మాత్రం మళ్ళీ రేపటికి తగ్గుతుందా? 8,230 నుంచి తగ్గుతుందా? లేదా ఇంకా పెరుగుతుందా? అనేది మనం చెప్పలేం. కాబట్టి గోల్డ్ కొనాలి అంటే, అంటే యావరేజ్‌గా తీసుకుంటే మామూలుగా ఎంతో కొంత పెరుగుతుంది. బట్ ఇప్పుడు పెరిగిందని సడెన్‌గా తగ్గి మళ్ళీ పెరగొచ్చు. చెప్పలేం. కాబట్టి ఇట్లా ప్రైస్ ఉన్నప్పుడు మీరొక ఫిగర్ పెట్టుకోండి. ఈ నెలంతా మార్చ్ మంత్ రన్ అవుతుంది కదా! సో, ఈ మంత్ లోపల ఈ 8,230 కన్నా తగ్గితే కొందాము. ఒక 100, 150 తగ్గితే కొందాము. లేదా 8,000కొచ్చినా కొందాము. ఇట్లా ఒక ఫిగర్ అనేది పెట్టుకోండి. ఆ ఫిగర్ మీకొచ్చినప్పుడు ఖచ్చితంగా కొనండి. అంతేకాని కొనడం పెరుగుతూనే ఉంది కదా! అని మనం కొనడం ఆపేసినా కూడా మళ్ళీ గోల్డ్ ప్రైస్ అనేది 10, 20, 50, 100 పెరుగుతూనే పోయేదే. కానీ ఒకప్పుడైతే ఒక 4, 5 ఏళ్ల ముందు 2, 3 ఏళ్ల ముందు కూడా మనకి 10, 20, 50 మహా అంటే 50 మించి పెరిగేది కాదు. బట్ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడొక 1 ఇయర్‌గా మనం చూస్తున్నదేమంటే అట్ ఎ టైమ్ రూ. 150, 200 అట్లా కూడా పెరిగిపోతుంది. సో, అది మీరొకసారి మైండ్‌లో పెట్టుకోవాలి. రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా పెరిగింది? అప్పుడెంత పెరుగుతూ వచ్చింది? తక్కువగా పెరిగి ఎక్కువ టైం తీసుకుందా? తక్కువ టైంలో ఎక్కువ పెరిగిందా? ఇది కొంచెం మనం వాటి మీద కొంచెం అవగాహన పెట్టుకోవాలండి గోల్డ్ కాయిన్స్ కొనేటప్పుడు. సో, అట్లా పెట్టుకుంటే మనకు ఇట్లా పెరుగుతోంది అని చెప్పి మనం ఎంతో కొంత ఎక్కడో ఒక దగ్గర సేవింగ్ చేసి కొనుక్కోవడానికే ట్రై చేస్తాం. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అనేది ఎప్పటికీ పెరిగేదే. కాబట్టి కొనండి. కాకపోతే మీకొక ఫిగర్ పెట్టుకొని, ఆ ఫిగర్‌కి దగ్గరలో నియర్ బై ఉన్నప్పుడు కొనుక్కోండి. నెక్స్ట్ సేవింగ్ చేసేది ఇప్పుడు ఎట్లా కొనాలి? ఇప్పుడు కాయిన్స్ మేము కొనాలి. ఇంకా పెరుగుతుంది. ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది. ఎంతో కొంత పెరుగుతూ ఉంది. సేవింగ్స్ చేయాలి. ఇప్పుడు మన టార్గెట్ అయితే సేవింగ్స్ చేయాలి. ఎంతో కొంత సేవింగ్స్ చేయాలి. ఇలాంటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బయట నుంచి మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఇంట్రెస్ట్‌కి తెచ్చుకొని కాయిన్స్ కొనకండి. ఒకటి చిన్న చిన్నగా మీ ఖర్చులు తగ్గించుకొని
సేవింగ్స్ పెంచుకొని కాయిన్స్ కొని పెట్టుకోండి. రెండవది, మీ దగ్గర ఏదైనా పాత బంగారం ఉంది మీరు యూజ్ చేయకుండానో, లేదా బ్రేక్ అయినవో, లేదా మరీ పాతబడి ఓల్డ్ మోడల్ అనుకోనో, లేదా ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదనో అట్లా అనుకునే వాళ్ళు మీరు ప్లెడ్జ్ పెట్టుకోవచ్చు. పాత బంగారాన్ని తీసుకెళ్ళి ప్లెడ్జ్ పెట్టి వాటిని కాయిన్స్ కానీ, బిస్కెట్ కానీ కొనిపెట్టుకోండి. కానీ ఇక్కడ ఒకటేమంటే ప్లెడ్జ్ పెట్టాలి, ప్లెడ్జ్ పెట్టి బిస్కెట్స్ కానీ, కాయిన్స్ కానీ కొనాలనుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ మీకు ఇన్‌కమ్ ఉండాలి. ఎవ్రీ మంత్ ఉండాలి. ప్లస్ 1 ఇయర్ లోపల మీరు మళ్ళీ దాన్ని రిలీజ్ చేసుకునే విధంగా ఉంటేనే ప్లెడ్జ్ పెట్టండి. అంటే ఇక్కడ కాయిన్స్, బిస్కెట్ కొంటే 1 ఇయర్ తర్వాత పెరిగిన ధర ఒకవేళ మనం వడ్డీ ఈ సంవత్సరం పాటు కట్టిన వడ్డీతో కంపేర్ చేస్తే మనకు గోల్డ్ ప్రైస్ ఎక్కువ ఉన్నదనుకోండి, ఖచ్చితంగా లాభమే. సో, మనకి ఎట్లాగో గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది కాబట్టి ధైర్యం చేసి కొనొచ్చు. బట్ అందుకనే ఈ మాట చెప్తున్నాను. ఎవ్రీ మంత్ మీకు ఇన్‌కమ్ ఉండి ప్రతి నెల అసలు కొంచెం, వడ్డీ కొంచెం కట్టుకుంటూ వస్తే 1 ఇయర్ లోపల క్లియర్ చేసుకునేదైతే మీరు ప్లెడ్జ్ పెట్టి కూడా కాయిన్స్, బిస్కెట్ కొని పెట్టుకోవచ్చు. లేదు యాజ్ యూజువల్‌గా మనం చెప్పినట్లు ఏదో ఒకటి మనం మనీ సేవింగ్స్ ఛాలెంజెస్ ఫాలో అవుతూ కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండి మనకి ఎక్స్‌పెన్సెస్ కొంచెం తగ్గించుకుంటే చక్కగా ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉన్నవాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. బయట నుంచి మాత్రం హ్యాండ్ లోన్ తీసుకోవడము, లేదా ఇట్లా తండలు అంటే డైలీ ఇంట్రెస్ట్‌కి, వీక్లీ ఇంట్రెస్ట్‌కి తీసుకొని రూపాయి, రూ. 2, రూ. 5, రూ. 10 సో, డైలీ ఇంట్రెస్ట్ రూపాయి ఎక్కడ ఉండదులెండి. రూ. 3 అండ్ అబోనే ఉంటుంది. కాబట్టి ఇలా తీసుకొని మాత్రం ఎప్పుడు కాయిన్స్ ఏదైనా కూడా గోల్డ్ కొనకండి. నెక్స్ట్ సేల్ చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్నవాళ్ళు సో, ఇప్పుడు పీక్ స్టేజ్ ఉంది. అంటే ఈరోజు రూ. 8,230 ఉంది కాబట్టి ఇప్పటికి ఈ ప్రైస్‌కి ఇన్ని రోజులు రాలేదు. ఇప్పుడే వచ్చింది. సో, ఇది మేలే మనకు పెరిగింది. అంటే సేల్ చేయాలనుకున్న వాళ్ళకి కరెక్ట్ టైం అనిపిస్తుంది. ఇంకా కూడా పెరగొచ్చు. బట్ మనకి గెస్ చేయలేం కదా! కాబట్టి మీరు ఒక 3 ఏళ్ల ముందో, 4, 5 ఏళ్ల ముందో కొన్న వాళ్ళయ్యుండి, ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే ఈ టైంలో మీరు సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్‌గా చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ సేల్ చేయకండి. ఎందుకంటే దాని మీద మీకేం ప్రాఫిట్ కనపడదు. ఎందుకంటే మనం కాయిన్స్ కొనేటప్పుడు మనకి డై చార్జెస్ 2% కడుతున్నాము, జీఎస్టీ 3% కడుతున్నాము. అది మనం సేల్ చేసేటప్పుడు మనకి వెనక్కి రాదు. సో, అది ఆ లాభం మనం పొందాలి అంటే కొంత టైం పడుతుంది. కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనకి అంటే ఎంతో తక్కువే అయినా కూడా మనం ఓవరాల్‌గా ఒక 10 గ్రాములో, 20 గ్రాములో, 30 గ్రాములో కాయిన్స్ కొనిపెట్టున్నామనుకోండి రీసెంట్‌గా. వాటి మీద మనం డై చార్జెస్ కట్టుంటాము, జీఎస్టీ కట్టుంటాము. సో, అవంతా కూడా మనకి లాభంలోకి రావాలి అంటే మనకి టైం పడుతుంది. గోల్డ్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ మనకి డ్యూరేషన్ పెరిగే కొద్దీ మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. ఆ ప్రాఫిట్‌లో నుంచి మనకి డైయింగ్ చార్జెస్, జీఎస్టీ లెస్ చేస్తే మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. సో, ఎప్పుడైనా కూడా అండి గోల్డ్ అయితే ఒక 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ల తర్వాత మనం సేల్ చేస్తే బెస్ట్ అండి. ఓకేనా? సో, రీసెంట్‌గా పర్చేస్ చేసాం, వెంటనే సేల్ చేస్తాం. 8,230 అంటే మంచి వాల్యూనే కదండీ అనుకుంటారు. బట్ రీసెంట్‌గా కొన్న వాళ్ళకి ఏం ప్రాఫిట్ కనిపిస్తుందండి? సో, అదొకటండి. సో, పాత వాళ్ళు ఏదైనా అవసరం ఇందాక చెప్పినట్టు మీకు ఎమర్జెన్సీ ఉంది. 2, 3 ఏళ్ల క్రితం మేము కొన్నాము, అమ్ముతామంటే ఇప్పుడు అమ్ముకోవచ్చు. ఓకేనా? ఇదే అండి. మీకు ఈ 2 డౌట్స్‌కి సంబంధించి మీకు క్లారిఫికేషన్ ఇచ్చినట్లున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. సో, ఇదేనండి ఇవాల్టికి ఈ వీడియో. సో, గోల్డ్ ప్రైస్ పెరిగింది కదా అని మనం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. చూసుకోండి. యావరేజ్ ఫిగర్ పెట్టుకోండి మైండ్‌లో. దానికి రీచ్ అయినప్పుడు వెంటనే కొనుక్కోండి. సో, 1, 2 రోజులు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. రోజు కూడా గోల్డ్ ప్రైస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొనాలనుకున్నప్పుడు మీ దగ్గర ఒక 5,000 ఉంది. ఎప్పుడు కొనాలి అని వెయిట్ చేస్తుంటారనుకోండి. ఒక 4, 5 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ రండి. లేదా ఒక వారమంతా అబ్జర్వ్ చేయండి. పో ముందు వారానికి, ఈ వారానికి తేడా చూడండి. ఎంత తేడా ఉందో. సో, ఏదో ఒక రోజు కొంచెం తగ్గింది అనిపిస్తే కొనేయడమే. ఇంకా తగ్గుతుంది అనుకుంటే పెరగొచ్చు. లేదా ఇంకా పెరుగుతుంది అనుకుంటే తగ్గొచ్చు. అది మనం గెస్ చేయలేం. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి ఇవాల్టికి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి రోజు ఫాలో చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.